పంటకి చెదపుడితే సర్లే సహజమే అనుకోవచ్చు. కానీ ఓవైపు మంటల గుండెల్ని మండేలా చేస్తుంటే మరోవైపు అకాల వర్షాలు అన్నదాతల బతుకుల్లో అంతులేని విషాదాన్ని నింపుతున్నాయి. ఓవైపు పంటల్ని బూడిద చేసేస్తున్న నిప్పు, మరోవైపు నిండా ముంచుతున్న నీరు రైతుల ఆర్తనాదాలకి కారణమవుతున్నాయి. ఓవైపు నీరు, మరోవైపు మంటలు, అన్నదాతకు తప్పని కన్నీళ్లు, అతలాకుతలమవుతున్న రైతులు. పంట చేనులో మంటలు సృష్టిస్తున్న భయోత్పాతం ఇది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఒక్కరోజే జరిగిన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వరి కొయ్యలకు నిప్పు పెట్టడం ప్రమాదమని ఎంత చెబుతున్నా వినిపించుకొని రైతులు తమ పంతం తమదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా హన్మకొండ జిల్లా ఆరేపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానికంగా ఓ రైతు వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో ఆ మంటలు చుట్టుపక్కల పొలాలకు వ్యాపించాయి. రోడ్డుపై గడ్డిలోడుతో ఉన్న ట్రాక్టర్ ను కూడా చుట్టుముట్టాయి. ఫలితంగా ట్రాక్టర్ మంటల్లో కాలిపోయింది. ఆ విధ్వంసం అంతటితోనే ఆగలేదు. పొలాల్లోని గడ్డి కుప్పలు, పైపులు, మోటార్ల వైర్లు కూడా మంటల్లో దగ్ధమయ్యాయి. చుట్టుపక్కల గ్రామాలకు కూడా మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పడంతో పెను ప్రమాదమే తప్పింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తిలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి సమీపంలో ఆరబోసిన వరి ధాన్యం రాసులకు అంటుకున్నాయి. 4 రైతులకు చెందిన ధాన్యమది. తూకం వేసిన సీడ్, వరి ధాన్యం బస్తాలు సైతం మంటల్లో కాలిపోయాయి. సుమారు 20 లక్షల వరకు నష్టం వాటిల్లడంతో బోరుమంటున్నారు రైతులు. సమీప రైతులు పవర్ స్ప్రేతో నీటిని చల్లడం ద్వారా మంటల్ని ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చేతికొచ్చిన పంట కళ్ల ముందే కాలిపోవడంతో అన్నదాతలు తల్లడిల్లిపోతున్నారు. బెల్లంపల్లి మండలం దుగ్నేపల్లి, పెరికపల్లి గ్రామాల్లోనూ మంటలు రైతుల్ని నిండా ముంచేశాయి. పంట చేనులో చెలరేగిన మంటలు మామిడి తోటతో పాటు స్థానికంగా ఉన్న బోర్వెల్ వైర్లను, పైపులను బూడిద చేసేశాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తహసీల్దార్ పంట నష్టాన్ని అంచనా వేశారు. అన్ని ప్రమాదాలు వరి కొయ్యలకు నిప్పు పెట్టడం వల్లే అని చెప్పలేం కానీ మెజారిటీ అగ్గి మాత్రం అలాగే పుడుతోంది. వరి కొయ్యలకు నిప్పు పెట్టొద్దని, దున్నేయాలని నెత్తినోరు కొట్టుకుని చెబుతున్నా రైతులు వినడం లేదు. ఆ నిర్లక్ష్యానికి నిదర్శనమే ఇలాంటి ప్రమాదాలు. ఒక్క చేనులో పెట్టిన మంటలు చుట్టుపక్కల మొత్తాన్ని తగలబెట్టేస్తున్నాయి. ఇప్పటికైనా రైతులు మేల్కొనాలని, వరి కొయ్యలకు నిప్పు పెట్టడం ఆపాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటిదాకా మంటల బీభత్సం చూసాం కదా, ఇప్పుడు వాన సృష్టించిన బీభత్సాన్ని చూడొచ్చు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో అకాల వర్షానికి అన్నదాతలు అతలాకుతలమయ్యారు. భారీ వర్షానికి మార్కెట్ యార్డులో ఉంచిన మొక్కజొన్నలు తడిసి ముద్దైపోయాయి. తీవ్రంగా నష్టపోయిన రైతులు ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.